అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. అనపర్తి నియోజకవర్గంలో చేపట్టిన న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం 4వ రోజు వేళ పెదపూడి మండలం సేపురం గ్రామంలో జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా మహేంద్రవాడ, పందలపాక, అనపర్తి గ్రామాల్లో పూర్తి చేసుకుని ఇవాళ పెదపూడి మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా కుటుంబ సమేతంగా కార్యకర్తల తోడుగా అభిమానులు వెంటరాగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి జరుగుతున్న పరిణామాలను వివరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోకుండా చేయడానికి నేను ఏమి చెయ్యాలి అనేది తెలియజెప్పమని, వారి అభిప్రాయాలు ఇమ్మని, వారి సూచనలు ఇమ్మని, వారి సలహాలు ఇమ్మని ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ప్రజల నుంచి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి స్పందించి ముందుకు వచ్చి వారు భరోసానివ్వడం, సంఘీభావం తెలియజేయడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు కానీ, ఈ నియోజకవర్గంలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులు కానీ అనేక మంది వచ్చి సంఘీభావం తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా నిలువరించాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరికీ సంఘీభావంగా మేము ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఊపిరి నిలపాలి, దానికోసం మేమంతా సహకరిస్తామని అందరూ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి చాలా 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 అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది. తప్పనిసరిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థి 175 నియోజకవర్గాల్లో ప్రతి అభ్యర్థి బలమైన అభ్యర్థి కావాలి. అప్పుడు మాత్రమే కూటమి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ సాధ్యపడుతుంది. ఆ దిశగానే ఆలోచన చేసి అభ్యర్థిత్వాలు ఎంపిక చెయ్యమని, జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి నాయకులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడమని అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రామకృష్ణారెడ్డి గారు బాగా తలపెట్టుంటుందండి. అందరూ ఏ నిర్ణయం ఏమంతా న్యాయం కోసం, న్యాయం కోసం, న్యాయం కోసం, రామకృష్ణారెడ్డి నాయకత్వం వదలాలి, రామకృష్ణారెడ్డి నాయకత్వం వదలాలి. న్యాయం కోసం ప్రజల వద్దకు న్యాయం కోసం న్యాయం కోసం
రైతు పోరాట యోధుడు జై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం ప్రజల వద్దకు న్యాయం కోసం ప్రజల వద్దకు న్యాయం కోసం న్యాయం కోసం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.